మూర్ఖులు ఉంటారండి. మూర్ఖులు మన ఈదుల్లో మన గ్రామాల్లో ఉంటారు చూసారా, వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారంటే వాళ్ళకి సంబంధం లేని గొడవల్లో కూడా దూరిపోతారు. ఎందుకంటే అది పెద్ద హీరోయిజం అనుకుంటారు. అక్కడ అసలు సంబంధం ఉండదు. ఇందులోకి వచ్చేసి అటు ఇటు ఆంటి గంటేసి ఈయన గంటేసి ఏడ్రా. కొంతమంది చూసారా పైబట్టి నిప్పేస్తారు, ఏదో పాపం ఇటు మైక్ టెషన్ తమ్ముళ్ళగా ఈ పైబట్టి నిప్పేసి ఇలాగా ఆ ఎండిపోయిన బారేసిన ఎలా తిరుగుతుంటారు. తిరిగి ఆ ఈదుల్లో మూర్ఖంగా తిరుగుతుంటారు చూసారా, ప్రతి దానికి గొడవ పెట్టుకుంటారు. వాడిని ఏమన్నా అన్నాం అనుకోండి, ఆడ వెనకాల మూకుంటారు. ఈ మూకంతా కలిసి మన మీద పడిపోతుంది. ఆడిని ఏం అనవసరం అవసరం లేదు, వాడిని పలకరిస్తేనే గొడవ. మూర్ఖులు ఉంటారు ప్రతి ఏరియాలో. మీరు మాకు కూడా ఒకడు ఉండేవాడు మూర్ఖుడు, ప్రతి దానికి గొడవే. ప్రతి దాని ఆడిని ఏమన్నా అన్నారన్నా అనకపోయినా ప్రతి దానికి, ఎందుకంటే ఎవరినైనా కొడితే అది పెద్ద హీరోయిజం అనుకునేవాడు. అలా టైంలో ఒక రోజు ఆయనకి ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, హాస్పిటల్ మంచం మీద పడేశారు. వీళ్ళ తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు అనియా ఆడు ఇలా అంటున్నాడు రా అన్నారు. అప్పుడు అన్నారు అంటే అన్నీరా అన్నారు. ఏ మాట్లాడితే ఎగిరెగిరి పడిపోయావు, ఇప్పుడు ఎందుకు పడవు? అయిపోయింది బండి, బోరుకొస్తుంది. మూర్ఖులు కూడా ఏమంటారు చెప్పండి, చచ్చిపోతారు. బలవంతులు చనిపోతారు, బలహీనులు చనిపోతారు, అందరూ పశుప్రాయుల్లా